أعوذ بالله من الشيطان الرجيم నేను శపించబడిన బహిష్కరించబడిన శైతాన్ నుండి రక్షణ పొందటానికి అల్లాహ్ శరణు వేడుకో. وإذا تتلى عليهم آياتنا بينات قال الذين لا يرجون لقاءنا ائت بقرآن غير هذا أو بدله قل ما يكون لي أن أبدله من تلقاء نفسي إن أتبع إلا ما يوحى إلي إني أخاف إن عصيت ربي عذاب يوم عظيم. మరియు మా స్పష్టమైన ఆయతులను వారికి చదివి వినిపించినప్పుడు మమ్మల్ని కలుసుకునే నమ్మకం లేని వారు అంటారు, దీనికి బదులుగా మరొక ఖురాన్ తీసుకురా లేదా ఇందులో సవరణలు చెయ్యి. ఓ ప్రవక్త, వారితో ఇలా అను, ఇందులో నా అంతట నేను మార్పులు చేయటం నా పని కాదు. నా వద్దకు పంపబడే దివ్యజ్ఞానాన్ని, వహీని మాత్రమే నేను అనుసరిస్తాను. నిశ్చయంగా నేను నా ప్రభువు ఆజ్ఞను ఉల్లంఘిస్తే ఆ గొప్ప దినమున శిక్ష పడుతుందని భయపడుతున్నాను. قل لو شاء الله ما تلوته عليكم ولا أدراكم به فقد لبثت فيكم عمرا من قبله أفلا تعقلون. ఇంకా ఇలాను, ఒకవేళ అల్లాహ్ కోరితే నేను దీనిని మీకు వినిపించి ఉండేవాడిని కాదు, మరియు ఆయన కూడా దీనిని మీకు తెలిపి ఉండేవాడు కాదు. వాస్తవంగా నేను దీనికి, ఈ గ్రంథ అవతరణకు పూర్వం మీతో నా వయస్సులోని దీర్ఘకాలాన్ని గడిపాను కదా. ఏమి మీరిది గ్రహించలేరా? فمن أظلم ممن افترى على الله كذبا أو كذب بآياته إنه لا يفلح المجرمون. ఇక అబద్ధాన్ని కల్పించి దానిని అల్లహకు ఆపాదించేవాడి కంటే, లేక ఆయన సూచన ఆయాతులను అబద్ధాలని తిరస్కరించేవాడి కంటే మహా దుర్మార్గుడెవడు? నిశ్చయంగా పాపులు ఎన్నటికీ సాఫల్యం పొందలేరు.